మణిహారం కోసం రోజాని కోడలుగా చేసుకోవాలని రమాదేవి నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్న తర్వాత తమ వంశ గురువు గారిని ఇంటికి పిలిపిస్తుంది. ఇక గురువుగారు రోజాతో నీకు పట్టాభిషేకం జరగాలి, అప్పుడే నువ్వు పరిపూర్ణంగా రాజవంశస్థురాలివి అవుతావు అని చెప్పి గురువుగారు అంటూ ఉంటారు. ఇక దాంతో పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. అలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత చామంతి రోజాని దగ్గరుండి తీసుకుని వస్తూ ఉంటే రోజా మీద పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇక దానికి రోజా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత గురువుగారు రోజాకి తల మీద కిరీటాన్ని కూడా పెడతారు. నువ్వు వెళ్ళి ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తే అప్పుడు ఈ పట్టాభిషేకం పూర్తవుతుంది, నువ్వు పూర్తిగా రాజవంశస్థురాలివి అవుతావని చెప్పి ఇక గురువుగారు చెప్పడంతో రోజా ఎంతో ఆనందంగా ఇక ఆ సీట్లో కూర్చోడానికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతి తన కాలికి ఏదో గుచ్చుకోవడంతో అప్పుడు రోజా చెయ్యి విడిచిపెట్టి ఇక అనుకోకుండా ఆ చైర్లో వెళ్ళి కూర్చుంటుంది. రోజా తల మీద ఉన్న కిరీటం కూడా చామంతి తలపై ఎగిరి పడిపోవడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.